తియ్యని చెరుకు తోటలో పని, కానీ వాళ్ళ జీవితాలలో చీకటి లాంటి చేదు కష్టాలు, అనుభవాలు. అది ఒక మహారాష్ట్రలోని బీడ్ జిల్లా. సుమారు 15 లక్షల మంది చెరుకు తోటలో పనిచేసే లేబర్స్కి నిలయం. ఇక్కడ లేటెస్ట్ సర్వే ప్రకారం ఇన్ మోస్ట్ ఆఫ్ ద టౌన్స్ అండ్ విలేజెస్ ప్రతి ఇంట్లో ఒకరికి ఒక ఆమెకి గర్భసంచి లేదు. అసలు ఎవరు ఈ ముకుదమ్స్? ఎందుకు వీళ్ళు ఫీమేల్ లేబర్స్ని ఫోర్స్ చేస్తున్నారు గర్భసంచి తీయించుకోవడానికి? ఒక రోజుకి కూలి మాత్రం 250 నుంచి 300. అదే ఒక రోజు పనికి సెలవు పెడితే 1000 రూపాయలు ఫైన్. డబ్బు కోసం ఇల్లీగల్ ట్రీట్మెంట్స్ చేస్తూ డబ్బు దోచుకుంటున్న లోకల్ హాస్పిటల్స్. 2019లో మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసి సర్వే చేపించింది. ఇప్పటికీ 6 ఇయర్స్ అయినా ఎందుకు మార్పు లేదు? ఇది ఇప్పటి కథ కాదు. సుమారు 1972లో స్టార్ట్ అయింది. బీడ్ జిల్లాలో ఉన్న పరిస్థితుల కారణంగా వర్షాలు లేకపోవడం, అతిగా కరువులు రావడం వల్ల, వ్యవసాయం చేయడానికి సహకరించని వాతావరణం వల్ల అక్కడ ఉన్న జనం దగ్గరలో ఉండే పూణే, కొల్లాపూర్, అహ్మద్నగర్ జిల్లాలకు వెళ్ళి పని చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవ్రీ ఇయర్ మన మహారాష్ట్రలో ఉండే బీడ్ జిల్లా నుంచి మినిమం 15 లక్షల మంది జనాలు చెరుకు తోటలోకి పనులకు పోతూ ఉంటారు. కొంతమంది కాంట్రాక్టర్స్, అంటే వీళ్ళని ముకుదమ్స్ అని పిలుస్తారు. ఈ ముకుదమ్స్ వీళ్ళని హైర్ చేసుకొని కాంట్రాక్ట్ పద్ధతిలో చెరుకు గడలు కోసి లోడ్ చేయడానికి డిఫరెంట్ స్టేట్స్కి పంపిస్తారు. మన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇలాగా. వీళ్ళు అక్టోబర్లో వాళ్ళ ఇంటి నుంచి పనికి వస్తే మళ్ళీ మార్చి ఎండింగ్లో రిటర్న్ వెళ్తారు. ఈ 6 మంత్స్ కాంట్రాక్టర్స్ అంటే ముకుదమ్స్ చెప్పినట్టు వింటూ వాళ్ళు ఎక్కడ పని చూపిస్తే అక్కడ పని చేసుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది. జనమంతా కలిసి సంవత్సరానికి ఒక 6 నెలలు వలస వెళ్తున్నారు, మనీ సంపాదిస్తున్నారు, పని అయిపోయాక ఇంటికి వస్తున్నారు, కుటుంబంతో హ్యాపీగా ఉంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఇది అంతా బయట ప్రపంచం నుంచి చూడటానికి మాత్రమే. అయితే 2019లో అక్కడ పనిచేసే కొంతమంది ఆడవాళ్ళు అండ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రాడ్స్ అండ్ ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి అండ్ కాంట్రాక్టర్స్ అందరూ కలిసి లేబర్స్ని దోచుకుంటున్నారు కమిషన్స్ ద్వారా అని. 2019లో గవర్నమెంట్ అండ్ కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్స్ చేసిన సర్వే ప్రకారం ఇక్కడ ఈ బీడ్ జిల్లాలోని కొన్ని విలేజెస్ అండ్ టౌన్స్లో ప్రతి ఇంట్లో ఒకరికి గర్భసంచి లేదు. అంటే సుమారు 84,000 మంది ఉమెన్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తే అందులో 14,000 మందికి ఆపరేషన్ చేయించి గర్భసంచి తీయించినట్టుగా తేలింది. అంటే మీకు అర్థం కావడానికి చెప్పాలంటే మన ఇండియాలో ప్రతి సంవత్సరం ఒక 100 మంది డ్యూ టు సమ్ క్యాన్సర్స్ ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్కి వచ్చి సర్జరీ చేయించుకుంటే అందులో ఆ 100 మందిలో 36 మంది ఈ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. ఇది రికార్డ్స్లో ఉండేది. ఆఫ్ ద రికార్డ్స్ ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. అసలు ఈ కాంట్రాక్టర్స్ పని ఏంటంటే వీళ్ళు ఆ బీడ్ జిల్లా నుంచి లేబర్స్ని హైర్ చేసుకొని 6 నెలలకి పనికి తీసుకెళ్తారు. అది కూడా జోడీలుగా. అంటే ఒక వైఫ్ అండ్ ఒక హస్బెండ్ కలిపి ఒక జోడీ. వాళ్ళ ఇద్దరి కలిపి ఆ 6 మంత్స్కి షుగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ నుంచి 1 lakh to 1.5 lakh ఇప్పిస్తారు. మళ్ళీ ఆ 1.5 lakలో 15 to 20% కమిషన్స్ తీసుకుంటారు. ప్రతిరోజు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి 2 నుంచి 3 టన్స్ చెరుకు కోసి లోడ్ చేయాలి. ఆ జోడీలో ఉండే భర్త చెరుకు కట్ చేస్తే భార్య ఆ చెరుకుని మోసుకెళ్ళి లోడ్ చేయాలి. సో ఇలాగా ఆ 6 నెలలు ఒక సెలవు తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ సెలవు పెడితే ఒక రోజుకి 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. వాళ్ళు సంపాదించేదే 250 నుంచి 300 రోజుకి. అదే సెలవు పెడితే 1000 రూపాయలు ఫైన్ కట్టాలి. అదే కాకుండా కొన్నిసార్లు షుగర్ కేన్ క్రాప్ సరిగ్గా పండక ప్రొడక్షన్ తగ్గి 6 మంత్స్ కంటే ముందే వర్క్ కంప్లీట్ అయితే అప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్ట్ మనీలో కట్ చేస్తారు. ఆ 6 మంత్స్ వాళ్ళు అక్కడే టెంట్స్ వేసుకొని పడుకోవాలి. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా పనికి మాత్రం మిస్ అవ్వకూడదు. అది కాక మన ఆడవాళ్ళకి ప్రతి మంత్ పీరియడ్స్ వస్తాయి. ఆ టైంలో కూడా వాళ్ళు పనికి వెళ్లాల్సిందే. ఈ పీరియడ్ సమయంలో కూడా వర్క్ చేయాలంటే చాలా కష్టం. అది కూడా బరువులు మోయడం, లోడ్ చేయడం అంటే ఇంకా కష్టం. ఇదే ఛాన్స్గా తీసుకొని వాళ్ళ పని త్వరగా చేయించుకోవాలని కాంట్రాక్టర్స్ అందరూ కలిసి వాళ్ళని మిస్గైడ్ చేసేవాళ్ళు. గర్భసంచి లేకుంటే పీరియడ్స్ రావు, అన్హైజీన్ ప్లేస్లో పని చేసేటప్పుడు ఇన్ఫెక్షన్స్ అవ్వవు అని చెప్పి మిస్గైడ్ చేసేవాళ్ళు. వాళ్ళ స్వార్థం కోసం ఉమెన్ లేబర్స్కి గర్భసంచి రిమూవల్ ఆపరేషన్ చేయించారు. అదే కాకుండా అక్కడ పని చేసేటప్పుడు ఉమెన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు.
తాగడానికి సరైన మంచినీళ్ళు ఉండవు, ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుంది రోజుకి, ఇంకా టాయిలెట్స్ అండ్ స్నానాల సంగతి అయితే ఆ దేవుడికే ఎరుకు. ఇలా వాళ్లకు చాలా ఇన్ఫెక్షన్స్ అవేవి. లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా డబ్బు కోసం మోసం చేస్తున్నారు. ప్రస్తుతానికి మేము ఆల్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ చేస్తాం, కాకపోతే మళ్ళీ మీరు పనికి వెళ్ళకండి. వెళ్తే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యి మీ లైఫ్కే ప్రాబ్లం. లేదంటే పనికి వెళ్ళాలనుకుంటే ఒక 25,000 నుంచి 30,000 వరకు ఖర్చు పెట్టుకోండి. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తాం. మీరు హ్యాపీగా పనికి వెళ్ళొచ్చు అని డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. అక్కడ ఉన్న లేబర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం కనుక్కోవాలని గవర్నమెంట్ సర్వే చేసినప్పుడు ఎంక్వైరీ చేస్తే షుగర్ ఫ్యాక్టరీ ఓనర్స్ ఏమో మాకు సంబంధం లేదు, మేము కాంట్రాక్టర్స్కి మనీ ఇస్తున్నాం, వాళ్ళు మాకు పని చేసి పెడుతున్నారు, వీటికి మాకు లింక్ లేదంటున్నారు. కాంట్రాక్టర్స్ ఏమో మేము వాళ్ళని మిస్గైడ్ చేయట్లేదు, మాకు చెరుకు కోయడానికి సీజన్లో లిమిటెడ్ టైం ఉంటుంది, అందుకే సెలవులు ఇస్తే మా వ్యాపారం పోతుంది, సో సెలవులు ఇవ్వడానికి కుదరదని చెప్తున్నారు. మన జనం దగ్గర మనీ అండ్ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడంతో వీళ్ళందరూ బుక్ అయిపోతున్నారు. ఇక్కడ వింత ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యామిలీస్కి ఏదైనా మనీ అవసరమైతే హెల్త్ వైజ్గా కానీ పర్సనల్ వైజ్గా కానీ ఈవెన్ గర్భసంచి తీసే ఆపరేషన్కి కూడా కాంట్రాక్టర్స్ ముందు ఉండి మనీ అప్పుగా ఇస్తున్నారు. ఆ అప్పు తీర్చడానికి కాంట్రాక్టర్స్ చెప్పిన పనికి వెళ్ళి మనీ రిటర్న్ ఇస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఈవెన్ హస్బెండ్ ఆర్ అత్తమామలు కూడా అక్కడ ఉన్న ఆడవాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఆల్రెడీ నీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారుగా, ఇంకా ఎందుకు గర్భసంచి, దానివల్ల పీరియడ్స్ అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పనికి వెళ్ళలేవు, తీపించుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 6 నెలలు కంటిన్యూస్గా పనికి వెళ్తే ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ బంధువుల ఇంట్లోనో లేకపోతే పక్కవారి ఇంట్లోనో వదిలేసి వెళ్తారు. ఆ పిల్లలు చదువుకోకుండా చైల్డ్ లేబర్స్గా తయారవుతున్నారు. ఇలా వాళ్ళ జీవితాలన్నీ స్పాయిల్ అయిపోతున్నాయి. గవర్నమెంట్ 2019లో సర్వే చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాంట్రాక్టర్స్కి అండ్ లేబర్స్కి, బట్ నో యూస్. 2025లో కూడా ఆ బీడ్ జిల్లా నుంచి సుమారు 500 కేసులు లిస్ట్ అయ్యాయి గర్భసంచి తీయించుకున్నారని. ఈ విధంగా వాళ్ళ పావర్టీ కండిషన్స్ అండ్ వాటర్ లేకపోవడం అండ్ సరైన ఉపాధి లేకపోవడం వల్ల అక్కడ ఉండే ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భసంచి తీపించుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో అక్కడ ఉండే ఆడవాళ్ళ లైఫ్ స్పాన్ జీవితకాలం కూడా తగ్గిపోతుంది. జనరల్గా ఇలాంటివి సమాజంలో ఎందుకు జరుగుతున్నాయంటే దానికి కారణం పేదరికం. లేబర్స్ అందరూ కలిసి కాంట్రాక్టర్స్ని గట్టిగా అడగచ్చు, ఎందుకు ఇంత కమిషన్స్ తీసుకుంటున్నారు, మాకు పీరియడ్స్ టైంలో కనీసం సెలవు కూడా ఇవ్వట్లేదు, సెలవు కావాలని. బట్ అడగలేరు. అడిగితే ఉన్నపడి కూడా పోతాదేమో అని భయం. ఇంటి దగ్గర ఆకలితో ఉన్న పిల్లలు గుర్తొస్తారు. నా ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలి ఫర్ బెటర్ ట్రీట్మెంట్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి హెల్త్ అండ్ గర్భసంచి అనేది ఎంత ఇంపార్టెన్స్ అని. అంతేకాకుండా అక్కడ ఉండే పిల్లల మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. అండ్ ఆఫ్ సీజన్స్లో చెరుకు పని లేనప్పుడు వాళ్ళకి కాస్త పెన్షన్ ఇవ్వాలి. అండ్ కాంట్రాక్టర్స్కి కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అండ్ ఎనీథింగ్ టు డూ ప్లీజ్ టేక్ ఇనిషియేట్. లోక్నేతే గోపీనాథ్ ముండే షుగర్ కేన్ వర్కర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ వెబ్సైట్ చెక్ చేయండి. ఈ కార్పొరేషన్ కలెక్టర్ కింద ఉంటూ అక్కడ ఉన్న షుగర్ కేన్ లేబర్స్కి వాళ్ళ యొక్క హెల్త్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.